ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాని ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 56,225 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,588 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,95,00,000 రూపాయలు. ఈ రోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికైతే అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా ఉందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటి కంటే కూడా ఎక్కువగా ఉందండి. రేపు శని ఆదివారాలు కావడంతో ఇంకా కూడా భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను జనవరి 24వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఒక ఐడితో ఒకేసారి 6 మందికి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు ఎప్పుడూ కూడా దర్శనం అనేది 3 నుంచి 4 గంటల్లోపే పూర్తయిపోతుంది. అలాగే ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు విడుదల చేసిన 45 నిమిషాల లోపే అన్నీ ఫుల్ అయిపోతాయి. భక్తులు మీ యొక్క బుకింగ్ డీటెయిల్స్తో రెడీగా ఉండటం మంచిది. అలాగే 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్లను కూడా జనవరి 24వ తేదీనే అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 200 రూపాయలు. ఒక ఐడితో 6 మందికి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాని కూడా జనవరి 24వ తేదీనే అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. కింద తిరుపతికి సంబంధించిన రూమ్స్ ని ఆన్లైన్లో దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చండి. కానీ ఈ ఆన్లైన్లో విడుదల చేయబోయే తిరుమల కొండకు సంబంధించిన రూమ్స్ అనేవి మీరు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఉంటేనే మీకు తిరుమల కొండపైన రూమ్స్ కూడా బుక్ అవుతాయి. లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కుదరదండి. మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల కొండపైన రూమ్స్ కావాలంటే డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ అన్నింటినీ మరియు రూమ్స్ని బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను కూడా బుక్ చేసుకోగలరు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు మరియు వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు రైల్వే స్టేషన్ వెనకాల వైపు టికెట్స్ ఇస్తున్నారా అని అడిగారు. లేదండి, ఇవ్వటం లేదండి. తిరుపతిలో 3 చోట్ల మీకు దర్శనం టికెట్లను ప్రతిరోజు కేటాయిస్తున్నారు. అది ఎక్కడంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్. ఇది ఎక్కడుందంటే తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర ఉందండి. అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్. ఈ శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది
తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉంది. మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్. విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది. ఈ 3 చోట్ల మాత్రమే ప్రతిరోజు ఉచితంగా SSD టోకెన్స్ని టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అలాగే ఫ్రీ బస్ అవైలబులా అని అడిగారు. తిరుమల కొండపైన మాత్రమే ఫ్రీ బస్సులు అందుబాటులో ఉన్నాయండి. తిరుపతిలో మాత్రం మీరు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని బస్సులో వెళ్ళాలి. తిరుమల కొండపైన మాత్రం ఫ్రీ బస్సులు అనేవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంకొకరు ఆదివారం కూడా టోకెన్స్ ఇస్తారా మేడం అని అడిగారు. అవునండి, ప్రతిరోజు పండుగ రోజులలో కూడా అలాగే ఆదివారాల పూట కూడా SSD టోకెన్స్ అనేవి ఇస్తారు. ప్రతిరోజు అర్ధరాత్రి నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఉదయానికల్లా టికెట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే మేడం, తిరుమల నుండి పైకి తిరుపతికి వెళ్ళడానికి రాత్రి ఎన్ని గంటల వరకు వెహికల్ని అలౌ చేస్తారు చెప్పగలరు అని అడిగారు. తిరుమల కొండకు సొంత వాహనాల్లో వెళ్ళేవారైతే 2 వీలర్ వెహికల్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అలౌ చేస్తారండి. అదే 4 వీలర్ వెహికల్స్ అయితే గనక ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11:45 వరకు అలౌ చేస్తారు. ఆ తర్వాత ఈ వెహికల్స్కి అనుమతి అనేది ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.